బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ గారు నటించిన మాస్ యాక్షన్ డ్రామా 'ధురంధర్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. డిసెంబర్ 5వ తారీఖున విడుదలైన ఈ సినిమా 3 రోజుల్లోనే ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 300 కోట్లు పైగానే వసూలు సాధించింది. 2025లో బాలీవుడ్ టాప్ గ్రాసర్గా నిలిచింది. ఈ హిందీ సెన్సేషన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా పలకరించడానికి సిద్ధమవుతుంది. టాలీవుడ్లోని రణ్వీర్ సింగ్కు మంచి ఫాలోయింగ్ ఉండడంతో 'ధురంధర్' తెలుగు డబ్బింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను డిసెంబర్ 19వ తారీఖున విడుదల చేస్తామన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్గా మారింది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రాబోతోంది. తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ హక్కుల కోసం టాలీవుడ్లో తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఈ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు తన గీతా ఆర్ట్స్ బ్యానర్పై తీసుకుంటే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. గతంలో రణ్వీర్ సింగ్ నటించిన 'చావా' చిత్రాన్ని కూడా అల్లు అరవింద్ గారి తెలుగులో విజయవంతంగా విడుదల చేశారు. అయితే ఒకవేళ ఈ సినిమాని తెలుగులో విడుదలైతే మాత్రం ఇది కూడా ఒక భారీ కలెక్షన్ సాధించి జాక్పాట్గా నిలవడం ఖాయమని అభిప్రాయాలు భావిస్తున్నారు.